నగలేమ్మంటానా చీరలు కొమ్మంటానా ఏం కొనుక్కుంటాండ్రా నల్ల ముఖం ఉండకూడక కొల్లూరి లచ్చ ఎవరో ప్రసాదు ఏందిరా నీ సంగతి ఏదే లచ్చి నీ బాధ దాన్ని అడుగుతా అదేం చెప్తుంది అయ్యా తాగుబోతు ముండ కొడుకు దాని తలకాయ నరికిండు. ఎవరో ప్రసాదు నీకన్నా బుద్ధి ఉందా అదిరా తాగి తాగి దాన్ని నాశనం చేయబడుతుంది దాని తలకాయ వాళ్ళ కొడుతుంది జైలుకు పోతే ఎట్లుంటారా నీ బతుకు పని చేసుకోరా అంటే తాగి 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 తిరగబడుతుంది మీ తాత పేరు చెప్పబడుతుంది మీ తాత గురించి నీకు ఏం తెలుసురా ఒకప్పుడు ఎట్లుంటారా మీ తాత ఎప్పుడైనా సరదాగా మంచిగా బయటికి పోదామంటే వెనకాలే ఆ సాకలోడు ఇంటికత్తనేమో ఈ పాలేరోడు వీళ్ళిద్దరు లేకుండా నువ్వు ఉండలేవా? అది కాదు చేసి ఆ శివుని ముంగట నందెత్తనో ఈ దేశాధరం ముంగట ఈ నంబిగాడు అట్లా ఈ దేశాధరం దాటి రావాలంటే ఈ నంబిగాని దాటి రావాలే. ఏమే గౌరీ ఇంట్లో పనంత అయిందా? అయిందమ్మగారు. మరి నీకు ఏం రోగం పుట్టింది గట్లున్నావు? నాకు ఏం కాలేదమ్మగారు. మన దొరని చూస్తే చాలా మంచోడు. మీ పాలల్లో ఉన్నారు కృష్ణవా బైరాగి దొర. ఊళ్ళే ఆగడాలు ఎక్కువైపోతున్నాయి అమ్మగారు. ఏ ఆడదాన్ని వదిలిపెడతలేడు. నిన్న నేను అత్తంటే కూడా నా చేయి పట్టి కూడా మెగ్గిండు. దొరతోడు చెప్పి మీరే ఏదో ఒకటి చేయాలమ్మగారు. ఇవన్నీ మీ అయ్యగారు పట్టించుకుంటాడా? పొద్దుగాల లేస్తే గా సాకలోడు కావాలి, ఇంటికత్తనేమో అమ్మంకడు కావాలి. అది కాదే పిచ్చిదానా, ఆ బైరాగ్యాన్ని ఆగడాలన్నీ నాకు వెళ్తాన్నాయి. వాడు ఊళ్ళో ఏమని చెప్తాడో కానీ వాడిని భయపడి ఒక్కడు కూడా సాక్ష్యం చెప్తలేడు. వాడు ఏదో ఒక రోజు నాకు దొరుకుతాడు, అప్పుడు అని సంగతి చూస్తా. అర్థమైందా? మా చూస్తావు, నువ్వేం చెప్తావో నేను చూస్తా కదా. అయ్యా ఈ ఊళ్ళో మీ స్టైల్ తర్వాతనేనయ్యా ఎవరైనా కనబడ్డ అమ్మాయినల్లా కథం చేస్తుర్రు. అవురా ఈ బైరాగి దూరం అంటే ఏమనుకున్నావురా? కానీ ఇంకా సాకలి మంగి మీద ఒక కనబడ్డదిరా. అది నా చేతికి దొరక్కపోదా దాన్ని నలపకపోతానా?
కన్నుపడ్డది మా కన్నుపడ్డది కానీ మీ పాలొల్లైన ఆ దేశ దొరకు తెలిసిందనుకో నీకుంటది దొరో. అయినాక దేశ దొరకు నేనెందుకు దొరుకుతారా? నాకెదురు నిలబడి సాక్ష్యం చెప్పే దమ్మెవడుకుందిరా పారా. అంతే అయ్యా. అరే పెద్ద దొర లేచినట్టున్నాడు రా. లేచినాక చాయ్ నీళ్ళు ఇవ్వకుంటే వాళ్ళని సాగు కొడతారు. ఆ ఊరా మంక. కానీ నీకు విషయం చెప్పన్నారా, పెద్ద దొర ఇప్పుడు పక్షవాతం వచ్చి ఇట్లున్నాడు, కానీ అప్పుడు వయసు ఉన్నప్పుడు 100 మంది దొరసాలతో తిరిగిండట్రా. అందుకే అట్లాంటి ముసలోడు. పోయి ఒక ఆటిద్దాం పారా. ఏం లేనాయన? అరే గాలి ఏమంటారా నిన్ను? అరే గుసగేయకు. ఏంటిరా నంబిగా? ఏమైంది? మందు కావాలన్నట, మందు కావాలన్నట. అది చెప్పినా టీనేజరా? బాలయ్య గారు పెద్దయ్య గారికి ఇంకేదో కావాలన్నట. ఏం కావాలనే? నువ్వు గుస చేయకు, వాళ్ళు చెప్పింది నేను. అయ్యగారు పనమ్మ ఎటువ తట్టే చూస్తాను. ఏం మంచి ఉన్నావు. సాకల్దాన్నవ్వా ఎవరా మంక? అయ్యా ఎర్రాకి వచ్చినారా నాట్లో? దగ్గర పడ్డాయ్యా, మన అక్కడ దూరం పొలం కాడ కూడా చెప్తారు. తొందరగా కానీ రే. సరే అయ్యా. ఎవరా మంక? ఆ నమ్మిగాడు ఏం చేస్తానరా? ఏమో అయ్యా, నేను ఇప్పుడే చూస్తాను. అని పెళ్ళిడు వచ్చిందిరా, ఇంకా పెళ్ళి చేయాలి. అయ్యా అవురా, పట్టిందాన్ని బట్టి ఊళ్ళో కొత్త పిట్టలు లేవురా? ఎందుకు లేదే, ఆ సాకులలో మంగి ఉన్నదే కసక్కుంటది, దాన్ని పట్టు పట్టలేవే. అవునారా? అగో అత్తందా పోతుంది పట్టే. నా చెయ్యే పట్టుకుంటావా? పెద్ద దొరతో చెప్పి నీ సంగతి చెప్తా. చెప్పే మంగ, ఏంది నీ బాధ? అయ్యా, ఈ బైరాగి దొర నేను ఒక సాకల్దాన్నని కూడా చూడకుండా నా చేయి బట్టి గుంజి నన్ను బలవంతం చేయబోయింది అయ్యా. మీరే నాకు న్యాయం చేయాలయ్యా. చెప్పు బైరాగి, ఏం సంగతి? అన్నా, ఎంతైనా మనం దొరలం. ఈ పందాని మాటలు పట్టించుకొని దూరాన్ని చూడకుండా నన్ను గిడికి పిలిపించినావు. అయినా నేను దానికి గుంజిందని సాక్ష్యం ఏది? అయినా నువ్వు ఆగి అని మాట్లాడతా. అయ్యా, ఈ బైరాగి దొర
ఈ మంగని చేయబట్టి గుంజంగా నేనే కళ్ళారా చూసిన. ఇప్పుడేమంటావురా బైరాగి? ఇన్ని రోజులు ఇష్టానుసారం చేసినావు, సాక్ష్యం లేదంటివి కదా, ఇప్పుడేమంటావు? అన్నా, మన ఎంగిలి మెతుకులు తినేటోడు, మన మైలా బట్టలు పిండేటోడు ఈ సాకరుని మాటలని నన్ను అనుమానిస్తావా అన్నా? ఎవర్రా శాఖలోడు? మనం పుట్టిన కాంచెలు సచ్చరాక మనకు సేవలు చేస్తాడు. మన పెండిలు అయితే మైలపోలు పోసేది వాళ్ళే, మామిడాకులు కట్టేది వాళ్ళే. అర్థమైందా? మనిషి చచ్చిపోతే వానికి కాటికాడి తీసుకుపోయి రాక ప్రతి ఒక్కరు చూసుకునేది వాళ్ళేరా. సాకులో అంటే ఏమనుకుంటున్నావు రా? మన ఇంటి ఆడబిడ్డ లెక్క. అర్థమైందా? వాడు చాకలోడు కాదు, మన ఇంటోడు, మనోడు. కులం కులం అని మాట్లాడుతున్నావు. కులం తక్కువ చేయి గుంచినప్పుడు తెలియదారా నీ కులం? నువ్వు దొరవారా? అన్నా, ఈ పంచాయతీ ఇంతటితో ఆపేయి. అయినా ఈ విషయం నలుగురు వెళ్తే దాన్ని పెళ్లి వాళ్ళు చేసుకుంటారు అన్నా. ఆలోచించుకో. అయినా ఈ పంచాయతీ వల్ల నీకు వచ్చిన లాభం ఏంది? రే, న్యాయం ఎట్లా ఎత్తా అనుకుంటాను వారా? ఎట్లా ఎత్తాను ఇప్పుడు చూడు. మంగా, నీకు ఈ నమ్మిగాన్ని చేసుకోవడం ఇష్టమే నానే? ఇష్టమే దొరా. అరే నమ్మిగా, వెళ్ళి దాన్ని ఏలుకోరా. ఏమైందిరా, ఎట్లా న్యాయం చేస్తామంటే కదా, చూసినావురా? గిట్లా చేసినా ఇన్ని రోజులు అని బాగా ఎగిరినావు గారా. నీ ఇష్టం వచ్చినట్టు ఈ ఆగడాలు చేసినావు గారా. ఇప్పుడు దొరికినావురా. నేను ఈ ఊళ్ళకెళ్ళే వెళ్ళేస్తానా. 2 సంవత్సరాల దాకా నువ్వు ఈరు ముఖం చూడద్దు. నాయనా, ఎట్లా చేసిందే న్యాయం? అన్నా, సాటి పాలున్నాను చూడకుండా ఊరు నుంచి నన్ను వెలేసినావు ఈ సాకలోని మాటలు పట్టుకొని. వస్తా, 2 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తా, నీ అంత చూస్తా. రండ్రా. ఏమయ్యా, ఇప్పటికే వీళ్ళిద్దరికి తిండి తండ్రి అనుకుంటే ఇంకా వీడికి పెళ్లి చేసి ఇంకో దాన్ని తీసుకొచ్చి పెడుతున్నావా ఇంట్లో? అరే నమ్మిగా, ఇక అమ్మగారు మాటలు పట్టుకోకూర్రి. ఇద్దరు ఇంట్లోకి వారి. ఎట్లనన్నా చేసి వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాలి. ఏమైంది చేసి అలిగినావు? ఇప్పుడు వాళ్ళకి పెళ్లి చేసిన అవసరమా? అరే వాళ్ళు మనల్ని నమ్ముకొని ఉన్నారే. చిన్నప్పటి నుంచి మన దగ్గర పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళు మనకు బరువు అవుతారానే. వాళ్ళు మన బిడ్డలకు అనుకో. జరగాల్సిందే అనుకుంటే చూడు. అదేదో నువ్వే చూసుకోపో. సరే, ఇక తప్పుతుందానే. రే, ఇక్కడే చెప్తాను రా, పోరా. అరే వెళ్ళురా. ఏ మనిషి ఏమో వీడు. అరే మంక, ఏం చెప్తారా ఇక్కడ? అయ్యా, వీడు ఎంత చెప్పినా రూమ్లో పోనని మారం చేస్తాడయ్యా. అవురా నమ్మిగా, పోరా. భయపడతా. పోరా. అయ్య గారు, ఇలా మనకి పండగే. చూద్దావరా, భయం దొరకండిగా మరి. ఇక్కడేం చెప్తున్నారు? సిగ్గులేదు. లోపల పోయి శోభన కూడా చేయించకపోయినవా? నడు, ఏం చూస్తున్నావు? ఏమైంది చేసి అలిగచ్చిడ కూర్చున్నావు? కొంచెమైనా సిగ్గుండాలి. దగ్గరుండి మరి శోభనం చేయిస్తావా? అసలు నువ్వు మనిషివేనా? అరే, వాళ్ళు చిన్నప్పటి నుంచి మన దగ్గర పెరిగిర్రే. నీకు ఇంతకుముందు చెప్పినా కదా, తప్పేమన్నా చెప్పు. వాడంటే ఇష్టం లేదని నీకు ముందే తెలుసు. అయినా వాడికి పెళ్లి చేసి వాడి శోభనం కూడా మన ఇంట్లోనే చేస్తున్నావు. వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి కూడా నా ఇంట్లోనే పెట్టినావు. ఊళ్ళేవే చిన్నోళ్ళు. అయినా వాళ్ళ శోభన మనం కాకపోతే వాళ్ళు చేస్తారు.
అయినా మన 10 సంవత్సరాల క్రితం మనం పెళ్లి చేసుకున్నాం, అప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి. నిజం అట్లా అలగదు. మాసాలు దీని సంబరం. నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడుతున్నావు. ఇప్పుడేం మాట్లాడదో తెలియదు. ఛీ. పిచ్చిదాన మా అయ్యగారు మంచోడే. చూసినావా మనకి పెళ్ళి చేసి మళ్ళీ ఇంట్లో ఉంచుకున్నాడు. అవునవును, చూస్తుంటే అర్థమైపోతుంది. ఇగో ఈ బట్టలు పిండరి. ఏందండి మనకి బాధ? ఈ బతికేదో మనం బయట బతకలేమా? పిచ్చిదాన మా అయ్యగారు మంచోడే, అమ్మగారు కొంచెం కోపం ఎక్కువ. నా ముఖం చూసి అర్థం చేసుకో. సరే నాయనా చూసినావానే, వానికి లగ్గం చేసిన, ఇద్దరిని ఒకటి చేసిన, మీ కోడలు వర్తలేదా నన్ను, ఏం చేయాలి? మాకు జరగడం అవుతుంది ఇంట్లో. ఇప్పుడు నా గురించేనా మాట్లాడుకుంటూ? అయితే మరి కానీ నీ చేతికేది నీ ఉంగరం? మాకెవరికనే నాకు లేదు. ఎవరు తీసుంటారు? వాళ్ళే తీసుంటారు. వాళ్ళిద్దరు పొద్దుగాలనగా బయటికి పోయిర్రు, ఇప్పటి వరకు ఇంటికి రాలే. మరి వాళ్ళు కసంటోళ్ళు కాదే. ఏమో ఎవరికెరక. అగో వస్తుర్రు, అడుగు. అంబే ఆగురా, ఇప్పటిరా గడివర్రా. బట్టలు ఉండదు రింగులు తీసినట్టుగా చూడే, వెళ్ళి చూడు. ఏందిరా నంబిగా ఇది? అయ్యగారు నడువురా, నా కళ్ళం కూడా కనబడద్దు. బయటకో ఓ నడు. అరే నంబి, పొలాన్ని నిలబెట్టవారా? ఇక్కడ ఏం చెప్తున్నావు? ఆ నంబిగాడు అనుకుని వాళ్ళు వెళ్తాను. పొలాన్ని నీళ్ళు పెట్టద్దా? అయితే నన్నేం చేయమంటావు ఇప్పుడు? పొలం పదా, పొలం నీళ్ళు పెట్టి పెట్టి నెరవేరట అవుతాను అదే. ఆడుంటే ఏర్పడలే మన పని. ఇప్పుడు ఏమైంది? చేసుకున్నాం కదా. ఆకలి అవుతుంది. గౌరీ తీసుకెళ్తాను. ఆ నంబిగాడు ఆ దేశాయి దొర కలిసి నన్ను ఊళ్ళ నుంచెలే వెలివేసి రా. ఈరోజు వాళ్ళ మీద నా పగ తీరబోతాండి రా.
అవునయ్యా, ఇన్ని రోజులంటే ఆ నంబిగాడు ఆ దేశాయుధర ఇద్దరు కలిసి ఉండి ఏం చేయలేకపోయాం. ఇప్పుడు ఆ నంబిగాన్ని వెలేశారు. అసలే నంబిగాని పెళ్ళ 3వ నెల. ఇప్పుడు ఈయన్ని ఆ దేశాయుధర గాన్ని ఇద్దరిని మట్టు పెట్టచ్చయ్యా. మట్టు పెట్టుడేందిరా, మనం ఇచ్చిన విషయం ఈ పాటికి గౌరి కలిపే ఉంటది. వాడు ఆ విషం అన్నం తినే ఉంటాడు, ఈ పాటికి వాడు చచ్చే ఉంటారా. ఈ పాటికి ఆ దేశాయుధరగాడు అన్నం తినే ఉంటాడు, సచ్చే ఉంటాడు. నువ్వు మామూలుని కాదు దొరా. ఆ గౌరికి కులమో బలమో ఇచ్చి దాంతోనే కథం చేద్దాం. అవునా? అరే నువ్వు పని చేయి, నువ్వు గడికాడికి పోయి దొరసనమ్మని తీసుకొని రా. నేను పోయి మన మంగిని తీసుకొని వస్తా. త్వర తొందర. అమ్మగారు అయ్య గారు, ఎవరా నంబిగా మళ్ళా గిట్టేందుకు వచ్చినావురా? అయ్యగారు అన్నంలో విషయం కలిపింది అయ్యగారు. ఏంద్రా మళ్ళీ కొత్త నాటకం ఆడుతున్నారా మా ఇంటికి రావడానికి? చేస్తారా తింటానా? దొరగారు నేను తింటా, నమ్మకం లేకుండా తిని చూస్తా. నేను తిని చూసినాక ఇల్లు ఏం లేకుండా శిక్ష నాకే. ఏమయ్యా నువ్వు తింటావా? నమ్మరం లేకుంటే వద్దు. ఎందుకురా నాటకం? తిను. తిని రాదు, అప్పుడు ఏందో తెలుస్తుంది. అయ్యో విషయం కలిపిన అన్నం నువ్వు ఎందుకు తింటాను? వాళ్ళని నమ్మించడం కోసం. అయ్యో తినకు తినకు, చాలుగా. అరే నంబిగా ఏమైందిరా? నంబి నంబిగా ఏమైందిరా? అయ్యగారు, అయ్యగారు, నంబిగా అరే ఏమైందిరా? ఏమైందిరా? చూసిన వాడే నా మాట విన్నా వాడే. వాడు ఆ దొంగతనం చేయలేదు అంటే నా మాట ఇల్లే కాదే. వాడు నా కోసం పాల త్యాగం చేసింది. నంబిగా లేరా? నంబి ఏమండి నన్ను క్షమించండి. మీ ప్రేమ నాకే దక్కాలనుకున్నా కానీ ఇట్లా జరుగుతుందని నేను అనుకోలే. రే వైరాగ్య, నా నంబిని పొట్టన పెట్టుకున్నావారా? నేను ఇడిచిపెట్టారు అసలే. ఏమే గౌరీ, ఏమైంది అసలు? అయ్యగారు నా తప్పేంటా? ఆ బైరాగి పైసలు ఇచ్చిన వాళ్ళే డబ్బు కాజపడి నేను చేసిన. అయ్యగారు నన్ను క్షమించండి. వైరాగ్య, నంబిగాని పొట్టన పెట్టుకున్నావారా? వస్తానరా? అరే వీడి ఇంకా చావలేదారా? ఏయ్ నన్ను చంపాలంటే ముందుగా నంబిగాని చంపాలరా. కానీ వాడు నా కోసం పానత్యాగం చేసిండు. నాకు అన్నంలో విషయం పెడతాను చూస్తారా. కానీ వాడు దీన్ని వాడు బలాయండిరా. నా నంబిగాని ఆత్మకు శాంతి కలగాలంటే నిన్ను ఇవాళ చంపుతారా? ఖచ్చితంగా చంపుతా. రేయ్ ఈ దేశాయి ధరత నువ్వు గెలుతావు అనుకున్నావురా? ఇవాళ బిడ్డ నేను విడిచిపెట్టారా? నీ పడైపోయిందిరా. సావు సావు
అరే నంబి నిన్ను చంపినరా నీ ఆత్మకు శాంతి చేసిన ఇదిరా మా నంబిగాని కథ మీ తాత కథ వాడు ఎసంటోడు ఎట్లుండరా నువ్వెత్తున్నారా ఇప్పుడు వాడు నా కోసం పానం ఇచ్చిండ్రా నువ్వేం చేస్తానోరా వాని పేరు ఖరాబ్ చేసుడు తప్ప. గారు నన్ను క్షమించండి. మా తాతతో గొప్పోడు ఇట్లా పని చేసుకొని మంచిగా బతకాలని నాకు తెలియదు. ఈ కాంచె తావుడు పని చేస్తా, దాన్ని మంచిగా చూసుకుంటా. నీ దగ్గర పనికత్తాయ్య గారు, నన్ను క్షమించు. అరే నువ్వు మారి పని చేసుకుంటాడు నాకు అంతకన్నా సంతోషం ఏమున్నదిరా. మళ్ళీ మా నంబిగారు నా ఎంబడి అనుకుంటారా బారా.